Guys, welcome back to my channel Geeta Makarandam. This is Varshita. ఈ వీడియోలో మనం భగవద్గీతలోని చాప్టర్ 1 శ్లోక 4, 5, 6 ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని ఒక మంచి కోట్తో స్టార్ట్ చేద్దాం. స్మాల్ చేంజెస్ ఎవ్రీడే క్రియేట్ బిగ్ రిజల్ట్స్ ఓవర్ టైం. ఎప్పుడైనా నీకు లైఫ్లో స్టక్ అయిపోయాను అని అనిపించిందా? ఎటు కదలలేకపోతున్నాను అని అనిపించిందా? లైక్ జాబ్లో కానీ, ఇబ్బంది పెట్టే మనుషుల మధ్యలో కానీ, నీ లైఫ్ని చేంజ్ చేసుకోవాలి, ఇలా ఉండకూడదు అని ఎప్పుడైనా నువ్వు అనుకున్నావా? ఖచ్చితంగా అనుకునే ఉంటావు. ఎందుకంటే ఈ భూమిపైన ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు. ప్రతి ఒక్కరికి వాళ్ళలో నచ్చని కొన్ని లక్షణాలు ఖచ్చితంగా ఉండే ఉంటాయి. అవి ఎప్పుడైనా మార్చుకోవాలి అని నువ్వు అనుకున్నావా? కానీ మార్చుకోవడం చాలా కష్టంగా అనిపించిందా? అది నీ వల్ల కాదు అని అనిపించిందా? సపోజ్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, నాకు కాఫీ అంటే చాలా ఇష్టం. ఎప్పటి నుంచి అంటే వర్క్ స్ట్రెస్ ఫీల్ అవుతున్నప్పటి నుంచి చాలా అంటే చాలా ఇష్టం. రోజు ఈవినింగ్ 5కి లేదా 6కి ఇంకా కాఫీ తాగకపోతే నాకు పెద్ద హెడేక్ వచ్చేస్తుంది. నా బ్రెయిన్ పనిచేయడం మానేసి ఫస్ట్ వెళ్ళి అర్జెంట్గా కాఫీ తాగు అని చెప్తుంది నాకు. నేను కూడా కొన్ని రోజులు స్ట్రెస్ రిలీఫ్ కోసం కాఫీకి బాగా అడిక్ట్ అయ్యి, ఎలా అంటే ఇంటికి వెళ్తే డైలీ కాఫీ 6 to 7 టైమ్స్ ఖచ్చితంగా తాగాలి. మా అమ్మని రిక్వెస్ట్ చేసుకునేదాన్ని, మా ఇదొక్కసారే మా ప్లీజ్ మా అని. అలా మా డాడీకి ఒకసారి చేసినప్పుడు, మా అమ్మకి ఒకసారి చేసినప్పుడు, ఇంకా బయట వాళ్ళకి ఒకసారి చేసినప్పుడు, ఎవరైనా వస్తే ఇంకా నాకు ఒకసారి చేసినప్పుడు, ఇలా రోజుకి 6 to 7 టైమ్స్ లేదా ఇంకా అంతకంటే ఎక్కువే. తిన్న తర్వాత, తినకముందు, ఈవినింగ్, మార్నింగ్ ఇట్లా చాలా సార్లు తాగేదాన్ని. అంతలా అడిక్ట్ అయిపోయా. నాకు నార్మల్గానే కాఫీలో షుగర్ ఎక్కువ ఉండాలి. కాబట్టి నేను కాఫీ మానేయాలని చెప్పి ఏం చేశాను అంటే, ఫస్ట్ షుగర్ తక్కువ వేసుకొని తాగడం స్టార్ట్ చేశా. షుగర్ మామూలుగా ఉంటేనే నాకు నచ్చదు, కొంచెం ఎక్కువ ఉండాలి. అలాంటిది నేను షుగర్ తక్కువ వేసుకొని తాగడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంకా నాకు కాఫీ నచ్చట్లేదు. అలా కొంచెం తగ్గించా. మళ్ళీ ఓన్లీ బ్లాక్ కాఫీ తాగా. ఇంకప్పుడు ఇంకా కంట్రోల్ అయిపోయిందనమాట. ఫుల్గా కాఫీ తాగడం చాలా వరకు తగ్గించేసా. లైక్ రేర్గా వన్స్ ఇన్ ఏ డే లేదా వన్స్ ఇన్ ఏ వీక్ అలా తాగుతున్నా. ఇలా నా లైఫ్లో నాకు నచ్చిన విషయం ఏంటి అంటే కాఫీకి అడిక్ట్ అవ్వడం. ఇలా మీ లైఫ్లో కూడా చాలా విషయాలు ఉంటాయి. సిగరెట్ మానేయడం, డ్రింక్స్ మానేయడం, లేదా ఒక జాబ్ తెచ్చుకోవడం, లేదా ఒక పని అచీవ్ చేయడం, బద్ధకాన్ని వదిలేయడం, ఇలా ఎన్నో విషయాలు మనకి నచ్చని విషయాలు చాలా ఉంటాయి. అవన్నీ ఎప్పుడైనా మార్చుకోవాలని నేను ఖచ్చితంగా అనుకునే ఉంటాను. అది రోజు కొంచెం చేంజ్ చేసుకొని నువ్వు దాన్ని హ్యాబిట్గా మార్చుకుంటే అది నీకు కొన్ని రోజుల తర్వాత మంచి రిజల్ట్స్ ఇస్తుంది అనమాట. మన లైఫ్ని చేంజ్ చేసుకోవడానికి మనం ఒక పర్ఫెక్ట్ మూమెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. లైక్ న్యూ ఇయర్ రెజల్యూషన్ వినే ఉంటారు. ఎంత స్టైల్గా హే వాట్స్ యువర్ న్యూ ఇయర్ రెజల్యూషన్ అడుగుతూనే ఉంటారు. అలా మనం ఒక పర్ఫెక్ట్ మూమెంట్ కోసం వెయిట్ చేయకుండా ఎవ్రీడే పర్ఫెక్ట్ డే, ఎవ్రీ మూమెంట్ పర్ఫెక్టే. ఒక్క నిమిషంలో ఎవరికి లైఫ్ చేంజ్ అయిపోదు. ప్రతిరోజు నువ్వు వేసే ఒక్కో అడుగే నువ్వు చేరాలనుకున్న గమ్యానికి తీసుకెళ్తుంది. దట్ ఈస్ వై స్మాల్ చేంజెస్ ఎవ్రీడే క్రియేట్ బిగ్ రిజల్ట్స్ ఓవర్ టైం. చిన్న పనుల వల్ల మన లైఫ్ని మనకు కావాల్సినట్టుగా ఎలా మార్చుకోవచ్చో చూద్దాం. డైలీ హ్యాబిట్స్, సింపుల్ థాట్స్ అండ్ పాజిటివ్ యాక్షన్స్ వల్ల మన లైఫ్ని ఎలా ట్రాన్స్ఫార్మ్ చేసుకోగలమో తెలుసుకుందాం. నువ్వు ఫిట్ అవ్వాలని జిమ్కి వెళ్తావు. ఒక్క రోజులోనే మొత్తం ఎక్సర్సైజెస్ చేసి డైట్ ఫాలో అయ్యి ఒక్క రోజులోనే 6 ప్యాక్ తెచ్చుకోగలవా? యూ డోంట్ నీడ్ మాసివ్ ఎఫర్ట్, బట్ యూ నీడ్ స్మాల్ కన్సిస్టెంట్ యాక్షన్. లైక్ డేలో 1 అవర్ చేస్తే చాలు, 24 hours చేయాల్సిన అవసరం లేదు. మోస్ట్ పీపుల్ ఫెయిల్ నాట్ బికాస్ దే ఆర్ వీక్, బట్ బికాస్ దే ట్రై టు చేంజ్ ఎవ్రీథింగ్ అట్ వన్స్ అండ్ నాట్ బీయింగ్ కన్సిస్టెంట్. నువ్వు రోజు చేసే చిన్న పనుల వల్లే నువ్వు అనుకున్న గమ్యానికి ఖచ్చితంగా చేరుతావు. అలా కన్సిస్టెన్సీ అనేది ఎక్కడైనా కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు చెప్పిన వాటిలో మీకు ఒక్క పాయింట్ నచ్చినా కూడా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకెందుకు ఆలస్యం, మరి మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ శ్లోక 4, 5, 6 చాలా సింపుల్ అనమాట. పెద్దగా అర్థం చేసుకోవాల్సిన డెప్త్ అయితే అంతగా ఏం లేదు. అందుకే బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అసలైన భగవద్గీత ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మెయిన్ చాప్టర్ 1 శ్లోక 22 నుంచి మెయిన్ భగవద్గీత స్టార్ట్ అవుతుంది. అంటే ద కన్వర్జేషన్ బిట్వీన్ అర్జున అండ్ కృష్ణ అనమాట. మరి ఇవన్నీ ఎందుకు తెలుసుకోవాలని మీరు అడగచ్చు. మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగిస్తేనే కృష్ణుడు చెప్పే జ్ఞానం మనకు అర్థమవుతుంది. అందుకే లైక్ చిన్నపిల్లోడికి ఇప్పుడు ఏబిసిడీలు నేర్పిగానే డైరెక్ట్గానే వర్డ్స్ రాయమంటే రాయగలడా? రాయలేడు కదా. అలాగే ఇవి కూడా బేసిక్స్ అనమాట. ఇది తెలుసుకుంటేనే మనకు కృష్ణుడు చెప్పే జ్ఞానం బాగా అర్థమవుతుంది. ఈ శ్లోక 4 ఏంటి అంటే, దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో పాండవ సేన యందు ఉన్న వీరుల గురించి చెప్పడమే ఈ శ్లోక 4. దుర్యోధనుడు ఏమని చెప్తున్నాడు అంటే, అత్ర శూరా మహేశ్వాస భీమార్జన సమాయుధి యూదానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. ఈ పాండవ సేన యందు విలకాండ్రును మరియు భీమార్జునులతో సమానమైన వీరులు ఎందరో ఉన్నారు అని చెప్తున్నాడు. ఇక్కడ దుర్యోధనుడు పాండవ సేనయందు ఉన్న వీరులని భీమార్జునులతో పోల్చి చెప్తున్నాడు. ఎందుకంటే భీముడు అర్జునుడి యొక్క బలం దుర్యోధనుడికి తెలుసు కాబట్టి. అందుకే మిగతా వీరులందరినీ వాళ్ళతో పోల్చి చెప్తున్నాడు. ఇలా ఆ వీరుల పేర్లు చెప్పడమే ఈ శ్లోక 5 అన్నమాట. వాళ్ళెవరు అంటే, దృష్టకేతుశ్చే కితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురజిత్ కుంతీభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః. యుయుధానుడు,
విరటుడు, దృష్టకేతువు, పరాక్రమవంతుడైన కాశీరాజు, పురజిత్తు కుంతిభోజుడు ఇలా ఎందరో వీరులు ఉన్నారు అని భీముడు అర్జునుడితో పోల్చి చెప్తున్నాడు. ఇక్కడ పైన తెలిపిన వీరులందరినీ భీమార్జునులతో సమానమని చెప్పటం వలన దుర్యోధనుడికి వారందరినీ చూస్తే భయం కలుగుతుందని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. దుర్యోధనుడు స్వపక్ష నాయకుల గురించి కాకుండా పరపక్ష నాయకుల గురించి ముందుగా చెప్పడం వెనుక 2 కారణాలు ఉన్నాయి. ద్రోణాచార్యుడికి శత్రు సైన్యంపై ఇంకా రోషం పెంచ, లేదా దుర్యోధనుడికి తన సైన్యం పైన ధైర్యం తక్కువై ఉండొచ్చు, లేదా తన సైన్యం కంటే పాండవుల సైన్యమే బలమైనది అని భావించి ఉండొచ్చు. ఎప్పుడైతే నువ్వు ఎదుటివాడు నీకంటే బలమైన వాడు అని నమ్ముతావో ఇంకా నీ పని అయిపోయింది. ఇంకా నువ్వు ఎప్పటికీ విజయం సాధించలేవు. నీలో ఉన్న బలాన్ని గుర్తించకుండా ఎదుటివారి బలాన్ని చూసి భయపడితే ఇంక నువ్వెలా విజయం సాధిస్తావు? ఎదుటివాడి బలం చూసి నువ్వు భయపడితే నీకున్న బలం క్షీణిస్తుంది. ఇదే దుర్యోధనుడు కూడా చేస్తున్నాడు. అందుకే ఎప్పుడు పక్క వాళ్ళతో కంపేర్ చేసుకొని బాధపడకుండా, నీ బలాన్ని తగ్గించుకోకుండా నువ్వు కంపేర్ చేసుకో. నేను నిన్న ఎలా ఉన్నాను, ఈ రోజు ఎలా ఉన్నాను, నిన్నటికంటే బెటర్ ఉన్నానా, లేదా ఇక బెటర్గా ఉండడానికి నేనేం చేయాలి, ఇలా నువ్వు కంపేర్ చేసుకో. ట్రై టు బికమ్ ద బెస్ట్ వర్జన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అప్పుడు నీ మీద నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అప్పుడు నువ్వు ఏమనుకున్నా సాధించగలవు. అసలు నీకు ఎలా ఉండాలి అంటే ఈ ప్రపంచంలో నేనే ఉన్నాను అని అనిపించాలి. నీకు చుట్టూ మనుషులు ఉన్నా కూడా ఎవ్వరూ లేరు అని అనిపించాలి. అలా అంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి నీ పైన. మనం ప్రతి ఒక్కరం పక్క వాళ్ళతో కంపేర్ చేసుకొని బాధపడిన క్షణాలు ఖచ్చితంగా ఉంటాయి. అలా కంపేర్ చేసుకోవడం వల్ల మనకి బాధ తప్ప ఇంకేం మిగలదు. రోజంతా గడిచిన తర్వాత ఈరోజు కూర్చొని నేను ఏం చేశాను, ఏదైనా ఒక్క మంచి పని అయినా చేశానా, నాకు నిజమైన సంతోషం కలిగిందా, ఇలా ప్రతిరోజు మనకున్నది చాలా తక్కువ టైం అనమాట. కాబట్టి నువ్వు ఏ రోజుని మిస్ కాకుండా ఆ క్షణాన్ని ఎట్లా బెస్ట్ మూమెంట్గా చేసుకోవాలి అని ఆలోచించు. బెస్ట్ మెమొరీగా చేసుకో. ఓకే, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఒకవేళ ఈ వీడియోలో మీకు ఒక్క పాయింట్ నచ్చినా కూడా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సో దట్ ఐ విల్ బి మోటివేటెడ్ టు మేక్ ఈవెన్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ వర్షిత సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. బాయ్.